సంఖ్య 208 పక్కనే ఉంది. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కుల పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడునోనైనా యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదాము అందుబట్టి సరిపోతుంది. విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించు మన దేవుణ్ణి మనం నిర్వచిస్తున్నాం. విశ్వాసము మన భాషలో నమ్మడం, నమ్మిక రావడం. విశ్వాస్యత అనే ఒక పదం ఉంది తెలుగులో. విశ్వాస్యత కలవాడు అంటే నమ్మచ్చు. కొన్ని జాగ్రత్తగా భాష చాలా కన్ఫ్యూజన్ వస్తుంది. విశ్వాసము అంటే నమ్మకం, విశ్వాసత అంటే నమ్మకాన్ని కనపరచు. మన ఈరోజు మన రక్షకుడైన యేసుక్రీస్తుని విశ్వాసము కర్త, దాన్ని కూడా కొనసాగించేవాడు. అంటే మనం ఆయన్ని నమ్మటము అది మన వల్ల జరిగేది కాదు. మనం ఒక్కడమే చేస్తే అవ్వదు. విశ్వాసానికి కర్త అంటే దేవుడు కూడా మనం నమ్మినప్పుడు మనలో ఆ కార్యం చేసి నమ్మకాన్ని స్టార్ట్ చేశాడు. అంటే మన విశ్వాసానికి మూలమే యేసుక్రీస్తు. మనం ఒక వాక్యం విన్నప్పుడు కొంతమంది ఏడుస్తారు, హృదయంలో పశ్చాత్తాపం కలుగుతుంది. మనకి మనస్సాక్షి ఇచ్చిన దేవుడు ఆ హృదయంతో మాట్లాడటం వలన, ఆ క్రియ జరగటం వల్లనే మనకు అది వచ్చింది. లేకపోతే పాపంతో పతనమైన మనము క్రీస్తుని విశ్వసించడం తగదు, అసలు తగదు కాదు, జరగదు. ఆయన యొక్క పదులు దాంట్లో మనము కొరింథీయులకు రాసిన పత్రిక 10లో చూస్తే ఆత్మ వలన విశ్వాసం అనే ఒక వరం ఉంది. కృపావరాలు అనేక ఉన్నాయి, దాంట్లో విశ్వాసం కూడా ఉంది. ఆత్మ ఫలము ఏమనగా అనే దాంట్లో కూడా విశ్వాసం ఉంది. అంటే ఏంటి? దేవుడు మన హృదయం టచ్ చేసి మనం ఆయన చూసినప్పుడు ఆ ముందు ఒకేసారి జరిగిపోదు, అప్పుడు రక్షింపబడతాం. సో మనము విశ్వసించడం వల్ల రక్షించబడ్డాం. మనము పనులు చేయటం వల్ల కాదు రక్షించబడింది. మీరు విశ్వాసము చేత, విశ్వాసం ద్వారా కృప చేతనే మీరు రక్షించబడ్డారు. చదవండి ఎఫెసీయులకు రాసిన పత్రిక 2:8.
మీరు ఉమ్, ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. ఉమ్, మీ వలన కలిగేది కాదు, దేవుని వరమే. అది మనం నమ్ముతున్నప్పుడు దేవుని కృప వచ్చి మనల్ని టచ్ చేసి మనకి స్టార్టింగ్ విషయం చేశాడు. ఇది రక్షణ మార్గం. అంతేగాని ఏదో మంచి పనులు చేసి ఎక్కడికెక్కడ మనకి వెళ్ళి అలా సంపాదించుకోవాలి. పశ్చాత్తాపడి నీ పాపాలు నా పాపాలు ప్రభు బాగా దగ్గర వస్తున్నప్పుడు మనకు ఒక గేరు ఆయన పరిశుద్ధత మనకి చూపెడుతూ మన పాప స్థితిని ఆత్మదేవుడు గుర్తు చేయటం వలన మనకి విశ్వాసం కలిగింది. సో యేసుక్రీస్తు ప్రభువు మనకి విశ్వాసానికి కర్త. మనం ఈ విశ్వాసాన్ని ఎలా అయినా పొందుకోవచ్చు. కొంతమంది చదువుకోని వాళ్ళు ఉంటారు. వాళ్ళు ప్రభు వైపు చూసినప్పుడు వాళ్ళ హృదయం టచ్ చేస్తారు. కొంతమంది వాక్యం చదువుతూ ఉంటారు. ఏంటప్ప బైబిల్ ఇచ్చాడు, ఏమో దీంట్లో అని తీసి చదువుతుంటే అప్పుడు విశ్వాసాన్ని. కొంతమంది రోడ్డు మీద వెళ్తారు, మైకులో పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు వచ్చిన వాక్యము నమ్మదగినది, పూర్ణాంగీకారంతో యోగ్యమై ఉన్నది స్వార్థ వింటుంది. తెలియదు వాళ్ళ దైవత్వం వాళ్ళ హృదయంలోకి విశ్వాసం కలుగుతుంది. వినటం వలన విశ్వాసం కలుగుతుంది. రాసిన పత్రిక 10వ అధ్యాయంలో అది క్రీస్తు యేసుని గూర్చిన మాటలు వినటం వల్ల జరుగుతుంది. అంతేకాదు చదవటం వల్ల కూడా జరుగుతుంది. వాక్యం చదువుతుంటే వాక్యం మనల్ని దర్శిస్తుంది. వాక్యం చదువుతుంటే దేవుని ఆత్మ మనకు టచ్ చేసి మనకు తెలియకున్న వాక్యం ఆనందాన్ని ఇచ్చి రక్షణలో తీసుకెళ్తాడు. కొంతమందికి సడన్ గా ఒక దర్శనం వచ్చేస్తుంది. సడన్ గా, ఎందుకంటే అది రాకపోతే వాళ్ళు నమ్మలేదు. ఎందుకంటే ఆ ఆత్మకి ఆ హృదయం రక్షించబడాలంటే అది తప్పు. కొంతమంది అద్భుతాలు చూస్తారు, స్వస్థపరచడం. ఎవరికి ఎలా విశ్వాసాన్ని కలిగించాలి? ఆయన అందరి హృదయాలు ఎరిగిన వాడు కనుక మొట్టమొదటి విశ్వాసం వేస్తాడు. ఆయన విశ్వాసం ఆయన వైపు చూసినప్పుడు, ప్రభు నువ్వు వైపు చూసినప్పుడు నీ ఆత్మ చేత నన్ను దర్శించి నీ మీద నాకు విశ్వాసాన్ని కలిగించావు, రక్షణ ఇచ్చావు, అందరి బట్టి స్థితిస్తున్నాము. మనం నమ్మటము ఆయన కలిగించటము ఒకేసారి జరిగింది. ఎలా ఆరాధిస్తాం మనం ఇప్పుడు? విశ్వాసానికి కర్త అంటే నేను నీ వైపు చూసినప్పుడు నమ్మకంతో ఈ శిలువ రక్తాన్ని నేను నమ్మినప్పుడు నా నమ్మకాన్ని నీ ఆత్మతో టచ్ చేసి నా పిల్లల విశ్వాసాన్ని పుట్టించి నన్ను నూతనంగా కన్నావు, నూతన స్వభావాన్ని ఇచ్చావు. అందును బట్టి తెలుస్తున్నాను. ఇది నా పనులను బట్టి తెచ్చుకుంది కాదు. మనకి దేవుడిచ్చే రక్షణ మనం ధర్మశాస్త్ర సంబంధమైన నీతి క్రియలు చేయడం వల్ల రాల. ఎందుకంటే ఆ నీతి క్రియలు చేస్తూ ఉన్న లోపల ఒక భ్రష్టత్వం అట్లా ఉండిపోతానే ఉంటుంది. ఆయన పరిశుద్ధమైన రక్తము
లో మనల్ని కడిగి అమూల్యమైన విశ్వాసాన్ని ఇచ్చాడు. మనకు పేరు చెప్తున్నాడు. నువ్వు ఎలాంటి విశ్వాసం ఇచ్చావు అంటే అమూల్యము, అంటే డబ్బులతో కొనేది కాదు, మూల్యం చెల్లించేది కాదు. ఈ విశ్వాసము మనల్ని చివరి దాకా రక్షించే విశ్వాసం. ఇక ఎంతో నెగ్లెక్ట్ చేసి సరిగా అర్థం కాక ఎందుకు తెలుసుకున్నాను ప్రభు తెలియకపోతే అది లేదు. మనం పశ్చాత్తాపడి ఆయన దగ్గరికి వచ్చి మన పాపాలు ఒప్పుకొని ఉన్నప్పుడు ఆయన కలిగించిన విశ్వాసం ఎలాంటిదంటే ప్రభు నువ్వు కలిగించిన విశ్వాసం అమూల్యమైనది. ఇది ఏ యొక్క శోధనకైనా నిలుస్తుంది. అమూల్యమైందంటే విశ్వాసం ఏంటి? అంత మంచి జరిగినట్టే నమ్మే విశ్వాసం కాదు ఇది. రక్షించబడిన తర్వాత మనం అనేకమైన శ్రమల్లో ఆ రాజ్యం చేరాలి. అంటే శ్రమలని తట్టుకునే శక్తి ఇచ్చే విశ్వాసం ఇది. దానికి నీవే కర్తవ్యం. మనము ఆయన మీద విశ్వాసం ఉంచినప్పుడు సిగ్గుపడే విశ్వాసం కాదు, ఇది కలవరపడే విశ్వాసం కాదు. మీరు 1 పేతురు 2వ అధ్యాయంలో ఆరు వచ్చిన చదవండి. ఇదిగో నేను ముఖ్యమును ఏర్పరచబడినది అమూల్యమునకు మూలరాజు సియోనులో స్థాపించుచున్నాను. ఆయన విశ్వాసముంచువాడు ఏ మాత్రము సిగ్గుపడడు. ఆయన ఎందుకు విశ్వాసం ఉంచితే ఏ మాత్రం సిగ్గుపడ్డంటే అని ఎందుకు నమ్మాను అని అనుకోడు. ఆ విశ్వాసాన్ని ఇచ్చి దాన్ని కొనసాగిస్తాడు. కొనసాగించడం అంటే స్టార్టింగ్ లో మన అల్ప విశ్వాసమే, ఆయన రక్షకుడని నమ్ముతాం అంతే, ఇంకేం తెలియదు. ఆ తర్వాత అంతకంత విశ్వాసాన్ని తీసుకెళ్తాడు. పురోహితులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 17 చదవండి. ఎన్నుకొనిన విశ్వాస మూలముగా జీవించున్నది రాయబడిన ప్రకారము విశ్వాస మూలముగా అంతకంతకు విశ్వాసం కలుగునట్లు దేవుడి నీకు దాని ఎందుకు బయలుపరచబడుచున్నది. మనం జీవించేదే జీవం ఎక్కడి నుంచి వచ్చిందంటే నిత్య జీవం విశ్వాసం. హబక్కూకు 2వ అధ్యాయము 4వ వచనం అనుకుంటా చదవండి. ఇదే మాట. కొంతమంది బైబిల్ తొందరగా తీయడం నేర్చుకొని మనకు టైం కలిసి వస్తుంది. 4వ అధ్యాయం చదవండి. 770 పేజ్ పాత నిబంధన. వారు యథార్థపరులు కాక తమలో తాము అతిశయపడుదురు, అయితే నీతిమంతుడు విశ్వాస మూలంగా బ్రతుకును. దేవుడు చూసే నీతి నీలో ఏంటంటే నమ్మటం వల్ల వచ్చిన నీతి అంతే. దేవుడు ఏ నీతిని బట్టి మనకి
పరలోక రాజ్య ప్రవేశము పాప శిక్షను కొట్టేస్తున్నాడంటే ఆయన చేసిన కార్యాన్ని ఒప్పుకొని నీ పాపం నిమిత్తం పశ్చాత్తాపడి ఇంకా ఆయనతో డిపెండ్ అవ్వటం వల్ల నమ్మటం వల్ల అదే మనం వర్తించేది. మనకి ప్రపంచంలో పరిస్థితులు ఎట్లా వస్తున్నాయో తెలీదు. నీవు చివరి దాకా రక్షణని కొనసాగించాలంటే నమ్మటం అంటే చాలు. లాజిక్స్ నీ సొంత జ్ఞానాన్ని వేసి ఆయన కొనసాగించే విశ్వాసం మీద ఆధారపడకపోతే నువ్వు విశ్వాసంలో వెనక్కి వెళ్ళిపోతావు. హబక్కూకు చెప్తున్నాడు, పరిస్థితి ఏంటి ఎట్లా ఉన్నాయి అంటే నీటి మొదటి విశ్వాసం వెనకబడుతున్నాడు. నేను చూస్తున్నాను ఇదంతా. రక్షించబడిన తర్వాత మనము ఆయన ఇచ్చిన అమూల్యమైన విశ్వాసం ద్వారా అల్ప విశ్వాసం కొంచెం ఎక్కువ విశ్వాసానికి అధిక విశ్వాసానికి వెళ్తాము. ఎందుకంటే దాంట్లోనే ఆ విశ్వాసంలోనే దేవుని నీకుందని చెప్తున్నాడు పౌలు. ఇప్పుడు ఒక మాట మనం చదివినప్పుడు నమ్మటం మొదటి విశ్వాసం. మనకి సిచ్యువేషన్ వచ్చి వస్తుంది, సిచ్యువేషన్ దాన్ని మనం క్రియలలో చూపెట్టి నమ్మటం రెండో విశ్వాసం. అంటే మన విశ్వాసం కర్తైన యేసుక్రీస్తు మనల్ని అంతకంటే విశ్వాసంలోకి తీసుకెళ్తాడు. మనము విశ్వాసం ద్వారానే రక్షణ కొనసాగిస్తానికి మనకు ఎంతో వాగ్దానాలు ఇచ్చాడు. వాగ్దానాలను నమ్మి కొనుక్కునే పని చేసి తెచ్చుకునే కాదు. ఎన్నో వాగ్దానాలు ఇచ్చాడు. ఆత్మను పొందుకోవటం కూడా ఒక వాగ్దానం, ఒక నమ్మి పొందుకునేది. మీరు కల్తీకి రాసిన పత్రిక 3:13 చదవండి. ఆత్మను గురించిన వాగ్దానం విశ్వాసం వలన మనకు లభించినది. అది ప్రేమనంది. మీరు పరిశుద్ధాత్మను పొందుకోవాలంటే నమ్మటం అంతే. ఇది చేస్తాను, ఇది డబ్బులు ఇస్తాను, ఇది చేస్తే నాకు నీ ఆత్మ వస్తుందంటే ఇది అనుకురా. రక్షించబడిన తర్వాత నువ్వు నమ్మి ఆత్మ పరిశుద్ధాత్మ ఆయన ఇచ్చిన వాగ్దానాన్ని నువ్వు నమ్మి స్వతంత్రించుకుంటావు. సో అంతకంతకి విశ్వాసంలోకి ఎదగటానికి మనకేమి ఇచ్చాడు ఆయన? ఎన్నో వాగ్దానాలు ఇచ్చాడు. అన్ని ఆమె నమ్మితే తీసుకు చేసుకో. మనం కూడా చూసాం కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం. ఆయన అవును అన్నట్టు వాడు. సో మనం అంతకంతకి విశ్వాసంలోకి వెళ్తానికి, నా విశ్వాసాన్ని పెంచుతానికి అనేక వాగ్దానాలు ఇచ్చేవాడు మన అందుబాటులో చూస్తాం. మన విశ్వాసం ఎదుగటానికి దేవుని వాగ్దానాలు మనకి చాలా అవసరం. ఫర్ ఎగ్జాంపుల్ యెషయా గ్రంథం 26:3 చదవండి. ఎవరి మనస్సు నీ మీద ఆనుకొనునో వానిని నీవు పూర్ణ శాంతి గల వానిగా కాపాడుదు. వేలైనగా అతడు నీ యందు విశ్వాసం ఉంచి ఉన్నాడు. అంతే. ఆయన ఆత్మకు నెమ్మది వచ్చేస్తుంది. అది వాగ్దానం. మరి మనం ఆయన మీద ఎవరి మనసు
దేవుని మీద ఆనుకుంటుందో ప్రభు మీద ఆనుకుంటుందో కష్టం ఉంది. లేక మనం నెమ్మది లేకపోతే నడవలేము. ఎక్కడొచ్చింది అది? నమ్మకం వల్ల. అక్కడ విశ్వాసం వచ్చింది. యెహోవా విశ్వాసులను కాపాడుతాడు. 30 కీర్తనలు 31. యెహోవా నా శత్రువులను నా విషయమై సంతోషపనీయక నీవు నన్ను ఉద్ధరించినావు. అందుకై 23వ వచనం. 31, 23. యెహోవా భక్తులారా, మీరందరూ ఆయనను ప్రేమించుడి. యెహోవా విశ్వాసులను కాపాడును. ఇది మనం నమ్మినప్పుడు ఏం జరుగుతుంది? కాపాడు. ఏ పరిస్థితి కొన్నిసార్లు కాపుదలు లేకపోతే మన విశ్వాసం ఇంకా అక్కడికి స్ట్రగుల్ అయిపోతూ ఉంటాం. ఈ భక్తుడు దావీదు, ఆ ముందు వచ్చిన చదవండి. వీటి చెందిన వాడిని నేను నాశనం అయితే అనుకుంటుని అయినా నేను మొరపెట్టగా నీవు నా విజ్ఞాపన ధ్వని ఆలోచిస్తుంది. ఇది రాసిన ఆ వాక్యం చెప్తున్నాడు 23. ఆయన జీవితంలో భీతి కలిగి తన ప్రభువును నమ్ముకున్న తర్వాత మొదటి విశ్వాసం ఒక రాయి అయింగానే పెద్ద ఆయన చచ్చిపోయాడు. అది స్టార్టింగ్ అంతే. ఒక రాయి అయింగానే గొలియాతు చిన్నప్పుడు గొర్రెలు కాస్తా ఉంటే సింహం వస్తే పరిస్థితి వచ్చింది. భీతి కలిగిన వాడిని అయిపోతున్నావు. నేను కనపడుతున్నావు అయినా నేను ప్రార్థన చేశాను. ఆ విజ్ఞాపన వల్ల మాకు విశ్వాసంతో ప్రార్థన చేస్తాయి. యాకోబు భక్తుడు చెప్తున్న విశ్వాసపూరితమైన ప్రార్థన రోగికి స్వస్థపరుస్తుంది. అమ్మా, నీ విశ్వాసం చాలా గొప్పది. నీ విశ్వాసం నేను బాగు చేశాను. మనకు అనారోగ్యం వచ్చినప్పుడు 12 ఏళ్ళు రక్తస్రావం కలిగిన స్త్రీ భయపడతా వస్తువు టచ్ చేస్తే నేను బాగుపడ్డాను. వెనక నుంచి టచ్ చేస్తే బాబు ఏమన్నాడు? మన ఇంట్లో కూడా అనారోగ్యం వచ్చినాం. అనారోగ్య సమస్యలో ఈ విశ్వాసం కొనసాగించాలంటే కష్టం. అయితే ఆయన కొనసాగిస్తాడు. ఎట్లా అంటే మన అడిగి విశ్వాసం తీసుకెళ్తాం. అప్పుడు కూడా ఆయన వైపే చూసేట్టుగా మనకి కృపించి స్ట్రెంత్ ఇస్తాడు. మనం విశ్వసించి ప్రార్థన చేసినప్పుడు అది జరుగుతుంది. మూడోది ఇన్నే విశ్వాసం చేస్తాడని మనం ఆయన చూస్తే అట్లా వెళ్తా ఉంటాం. సో మనము ఆయన్ని విశ్వాసానికి కష్టపడు. నాకు నీవే విశ్వాసాన్ని. భక్తుడు చెప్తున్నాడు, నేను నా తల్లి గర్భంలో ఉన్నప్పుడు నీవే నాకు విశ్వాసాన్ని కలిగించావన్నాడు దావీదు. ఆయనకంటే తల్లి గర్భంలో ఉన్నప్పుడు ఆయన ఎక్స్పీరియన్స్. ఇప్పుడు నా ఎక్స్పీరియన్స్ వేరు, అది కాదు. నేను ఆయన చూడనప్పుడు ఆయనే వెతికి నాకు విశ్వాసాన్ని ఇచ్చాడు. ఇది నేను చేసే ఆరాధన. తల్లి గర్భంలో ఉన్నప్పుడు నాకు అసలు ఆయన తెలియదు. దావీదు ఎక్స్పీరియన్స్ అది. అంటే మనం ఎతకకుండా మనం కేసు ఆయనే వెతికి మనకు ఆ విశ్వాసాన్ని ఇచ్చాడు. మనము ఆయన విశ్వాసాన్ని పౌలు చెప్తాడు, చివరి దాకా విశ్వాసాన్ని కాపాడుకున్నాం అన్నాడు. ఆయన జీవితంలో చాలా డిఫరెంట్, చాలా టఫ్ సిచ్యువేషన్స్ వచ్చినాయి. చాలా ఆయన దేనికోసం ప్రయాసపడ్డాడంటే ఆయన చెప్తున్నాం, మనకు చాలా చిన్న మాటగా ఉంటుంది. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో
9వ వచనం చదవండి. క్రీస్తుని సంపాదించుకొని ఆ, ధర్మశాస్త్ర మూలమైన నా నీతిని గాక ఆ, క్రీస్తునందు విశ్వాసము వలనైన నీతి ఉమ్, అనగా విశ్వాసమును బట్టి దేవుడు అనుగ్రహించి నీతి గలవాడని ఆయన ఎందు అగపడి నిమిత్తమును ఉమ్, ఏ చేతనైనను మృతులలో నుండి నాకు పునరుద్ధారము కలగవలదని ఉమ్. ఆయన మొదటి విషయంలో సమానుభవము కలవాడవై ఆయన పునరుద్ధానము బలమును ఎరుగు నిమిత్తమును ఆయన శ్రమలలో పాలువాడనొక్క వ్యక్తిలో ఎరుగు నిమిత్తమును సమస్తమును నష్టపరుచుకొని వాటిని పెండతో సమానముగా ఎంచుకొనిచున్నాను. ఇక్కడ ఈయన ఏ నీతి కోసం ఎదుగుతున్నాడు? ఈయనకి ఎక్స్పీరియన్స్, ఒక దర్శనం కలిగింది, దాన్ని బట్టి విశ్వాసం వచ్చి, బట్ అక్కడ పాగలా ఆయన. క్రీస్తును సంపాదించుకొని ధర్మశాస్త్రమైన నా నీతిని కాకుండా క్రీస్తునందరి విశ్వాసం వలన నీతి, యేసు ప్రభు వారిని నమ్మటం వలన దేవుడు నీకు ఏ నీతి ఇస్తున్నాడంటే యేసు ప్రభు వారి యొక్క నీతి నీకు ఇస్తున్నాడు. ఇది ఎంత వరం అనుకోవాలి. అంటే ఆయన చూపించిన విధేయతని నువ్వు చూపించినట్టుగా దేవుడు చూస్తున్నాడు. నువ్వు ఆ విధేయత, నేను ఆ విధేయత అసలు జీవితంలో సొంతగా ప్రయత్నం చేస్తే అవు. కానీ మన తండ్రి అయిన దేవుడు ఎలా చూస్తున్నాడు? విశ్వాసం ఉంచడం వలన అది తెలియాలి. విశ్వాసం ముఖ్యంగా మనల్ని ఆయన బిడ్డలంటున్నాడు. విశ్వాసం వల్లనే మనము ఆయన పుత్రుమయ్యాం. మనం ఏదో చేసుకొని ఏదో చేసేస్తే అయిపోదా. విశ్వాసం నమ్మకం వల్ల ఆయన అన్నాడు, ఆత్మ ఆయన కుమారుడు విశ్వాసించారు. ఆ విశ్వాసం ఏముంది? నీతి ఉంది. అంటే దేవుడు మన నీతిని దేంతో పోలుస్తున్నాడు? రేపు అక్కడ ఏం చూస్తాడు? శ్రమ అప్పుడు సముద్రం వస్తుంటే అక్కడ ఏం జరిగింది? ఎడారులు ఇస్రాయల్ ప్రజలు వెళ్తా ఉంటే అన్నం దొరకకపోతే, నీళ్లు దొరకకపోతే ఎందుకు మోసం వాళ్ళని ఇక్కడ తెచ్చో చాలా దొరికారు. నన్ను నమ్మకలేదే అన్నా. గదిలో మేఘస్తంభంగా, రాత్రి అగ్నిస్తంభంగా నేను ఎంత కాపాడుతూ వచ్చి వాళ్ళ ముందు ఐగుప్తులో అన్ని అద్భుతాలు చేసి తర్వాత ఎర్ర సముద్రాన్ని పెంచి ఇన్ని అద్భుతాలు కొంచెం మళ్ళీ వాళ్ళకి ఇదే ఉన్నారు. నా ముందు విశ్వాసం వచ్చలేకపోయారు. పౌలు చెబుతున్నాడు, శ్రమల్లో కూడా మనం కలిగి విశ్వాసం దేవుడు మనకిచ్చే నీరు చాలా ఎక్కువ ఉంటుంది. అది గుర్తుపెట్టుకోండి. డబ్బులు ఇచ్చే నీతి కంటే, డబ్బులు ఇచ్చి గర్వంతో అరే ఇచ్చాను అని చెప్పుకునే నీతి కంటే, శ్రమ శోధన నీ జీవితంలో రక్షించబడిన తర్వాత అనుమతించబడినప్పుడు నీకు విశ్వాసం నమ్మితే కొంచెం కాలం శ్రమపరిచిన తర్వాత పేదలు స్థిరపరిచిన విశ్వాసంలో బలపరుస్తాడు అని కంటిన్యూ చేస్తే దేవుడు మనకి అధికమైన నీతిని ఇస్తున్నాడు. ఈ నీతి కోసం విశ్వాసం కష్టపడాలి. మిగతా గంటతో ఎంచుకుంటున్నాను. ఎందుకంటే అది ఆయన చేయగలదు. ఆయన కొనసాగించేవాడు. ప్రభావిని దృష్టి నుంచి కాపాడతానని ప్రార్థన చేస్తాడు. తండ్రి కృపాసనం. సో మనం నమ్మితే కాపాడబడతాం. దాన్ని చూశాడు, పౌలు చూశాడు, ప్రతి భక్తుడు కూడా చూశాడు. సో యేసు ప్రభువాన్ని వెంబడించిన శిష్యులు మొట్టమొదటి చిన్న విశ్వాసం,
అయ్యా మేము నశించిపోతున్నాం నీ చెప్పలేదా? చాలా సార్లు ప్రభు నాకు అల్ప విశ్వాసులు ఏంటి మీరు, కానీ వాళ్ళు ఎంత విశ్వాసంలోకి వెళ్ళారు, చివరికి ప్రాణం పెట్టారు. వాళ్ళు త్యాగం చేశారు. నన్ను ఎవరు కొనసాగించింది? క్రీస్తు. మనలో కూడా మన ప్రభు ఎలా ఉన్నాడంటే విశ్వాసానికి కనుక స్టార్టింగ్ నుంచి ఆ విశ్వసించడం వల్ల ఆత్మ నుంచి, ఆ ఆత్మ ద్వారా కృపా వరాలు, విశ్వాసంతో ప్రార్థన చేయడం వల్ల మనం స్వస్థపరుస్తాం. బలహీనమైన మన విశ్వాసాన్ని అంతకంత విశ్వాసంలో నడిపిస్తున్నారు. ఇది మనం చేసే ఆరాధన.